హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ సంబంధించి NAD ఎగ్జామ్ 13th ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్కి స్పెషల్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్ని 25 క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. ఈ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, 100% మీకు యూజ్ అవుతుంది. అలాగే చార్జ్మెన్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మెయిన్ ఇంకా SSC JE అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ఇండియన్ నేవీలో అదే NADకి సంబంధించి టార్పెడో ఫిట్టర్ కానీ, యామినేషన్ మెకానిక్ కానీ, లేదంటే ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ కానీ, జాయినర్ కానీ, ఏదైనా సరే జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ నుంచి 20 బిట్స్ అయితే వస్తాయి. సో ఆ 20 బిట్స్ ఏ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కాకపోతే ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే 100% అయితే వస్తాయి. సో చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఐటీకి సంబంధించి సపరేట్గా గ్రూప్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్ అప్రెంటిస్ గ్రూప్స్ ఉన్నాయి, అలాగే డిప్లొమా సంబంధించి గ్రూప్ కూడా ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ద లెంత్ ఆఫ్ ది బ్యాడ్మింటన్ కోర్ట్ ఫర్ సింగిల్స్ ఈజ్ 13.40 మీటర్స్. యాక్చువల్గా క్రికెట్ పిచ్ ఎంత అని అడగచ్చు, లేదంటే క్రికెట్ బాల్ డయామీటర్ ఎంత అని అడగచ్చు, ఫుట్బాల్ డయామీటర్ ఎంత అని అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. లేదంటే స్పోర్ట్స్ సంబంధించి అవార్డ్స్ అడగచ్చు, స్పోర్ట్స్ టెర్మినాలజీ అడగచ్చు, స్పోర్ట్స్ సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అడగచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్? ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు అంటే ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని అడగచ్చు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ అయితే శ్రీ నరేంద్ర మోడీ. అలాగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఎవరైనా కానీ ఇండియా మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ఒక టాపిక్ అయితే చదవండి. అలాగే సీఎంస్, గవర్నర్స్ ఒక టాపిక్ అనేది చదవండి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ పాన్ ఇండియా స్కీమ్ టు స్ట్రెంగ్థెన్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది కంట్రీ విచ్ ఫోకస్ ఆన్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ కేర్ సర్వీసెస్? పిఎం అబీమ్. అంటే మన పిఎం సంబంధించి అంటే మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీరు చదవనవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రమే చదవండి. డెఫినెట్గా స్కీమ్స్ నుంచి ఒక బిట్ అయితే 100% వస్తుంది. అది మీరు నేను ఇప్పుడు ఏ అయితే టాపిక్స్ వస్తే ఆ టాపిక్లో క్వశ్చన్స్ రాకపోతే మీరు మమ్మల్ని అడగచ్చు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టర్మ్స్ టైస్ ఆఫ్ ప్రొటెక్షన్? టైస్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? రాఖీ కడతాం కదా, రక్షాబంధన్ అనమాట అది. సో ఫెస్టివల్స్, ఇప్పుడు పొంగల్ ఏ స్టేట్ ఫెస్టివల్ అని అడుగుతారు. బిహు ఏ స్టేట్ ఫెస్టివల్ అని అడుగుతారు. బిహు అంటే అస్సాం, ఓకే. పొంగల్ అంటే చెన్నై, తమిళనాడు. అలాగా ఒక స్టేట్కి సంబంధించి ఫెస్టివల్స్ కానీ, ఫోక్ డ్యాన్సెస్ కానీ, క్లాసికల్ డ్యాన్సెస్ కానీ ఉంటాయి. సో ఆ స్టేట్స్, ఇండియా మొత్తం మీద అన్ని స్టేట్స్ సంబంధించి స్పెషలైజేషన్, ఫేమస్ డ్యాన్సెస్, ఫేమస్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఆ ఫెస్టివల్స్ డెఫినెట్గా చదవండి. డ్యాన్సెస్ కానీ, ఫోక్ డ్యాన్సెస్ కానీ, లేదంటే లాంగ్వేజెస్ కానీ అండ్ ఫెస్టివల్స్ కానీ ఇస్తారు, ఓకే. నెక్స్ట్, ఇన్ అక్టోబర్ 2021, 19 years old డాష్ వన్ ద సిల్వర్ మెడల్ ఎట్ ద వరల్డ్ విజ్లింగ్ ఛాంపియన్స్. అన్షు మాలిక్. రీసెంట్గా మనకు అవార్డ్స్ దేనికి వచ్చినాయి? రీసెంట్గా ఇండిపెండెన్స్ డే సంబంధించి అర్జున్ అవార్డ్స్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి. సో అవి కొంచెం ప్రిపేర్ అవ్వండి. అవార్డ్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, డాష్ ఎమర్జ్డ్ యాజ్ ద పూరెస్ట్ స్టేట్ యాజ్ పర్ ద ఫస్ట్ ఎవర్ మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ ప్రిపేరింగ్ బై నీతి ఆయోగ్ అండ్ లాంచ్డ్ ఇన్ November 2021. ఆన్సర్ ఇస్ బీహార్. మెయిన్ ఇండెక్సెస్ ఉంటాయి. గ్లోబల్ హంగ్రీ ఇండెక్స్ మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది. వరల్డ్ పీస్ ఇండెక్స్ మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది. ఇలాంటి ఇండెక్సెస్ ఉంటాయి. ఆ ఇండెక్సెస్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్, ది కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెప్రిషియేషన్. ఇది ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్.
అందులో మనకి గ్రోత్ రేట్ ఏమైనా అడగొచ్చు, లేదంటే 2014 ముందు గ్రోత్ రేట్ ఎలా ఉంది, లేదంటే 2019 గ్రోత్ రేట్ ఎలా ఉంది, కోవిడ్ వల్ల గ్రోత్ రేట్ ఎంత తగ్గింది, మన ఇండియా జీడిపి పరంగా ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా బిట్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్, ద వేదిక్ ఆర్యన్ లివ్డ్ ఇన్ ఏరియా కాల్డ్ సెప్ట్ సింధు, విచ్ మీన్స్ area drained by 7 rivers. One of the river among the 7 is Jhelum. What is its ancient name? What is the? యాక్చువల్గా ప్రీవియస్ అనే కాదు, ఎవ్రీ ఎగ్జామ్ రివర్స్ గురించి ఒక టాపిక్ అయితే అడుగుతారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రివర్స్ ఉంటాయి, హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్. హిమాలయన్ రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ ఉన్నాయి, అలాగే పెనిన్సులర్ రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ ఉన్నాయి. సో ఇందులో రివర్స్ ఏ రివర్స్ మధ్యలో కలుస్తాయి, ఏ రివర్స్ ఎక్కడ పుట్టాయి, ఏ రివర్స్ ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయి, ఏ రివర్ అంటే లాంగెస్ట్ లెంత్ ఉంటాయి, ఏ రివర్ దానికి ఉపనదులు ఉంటాయి, ఇవన్నీ కూడా అడుగుతారనమాట రివర్స్ గురించి. ఇన్ చోళ అడ్మినిస్ట్రేషన్ డాష్ వాస్ ద అసెంబుల్ ఇన్ ద విలేజ్ విచ్ వర్ ఇన్హాబిటెడ్ ప్రిడామినెంట్లీ బై ద బ్రాహ్మణాస్. ఇది సభ అనమాట. విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది తాపీ బేసిన్, అంటే రాజస్థాన్. యాక్చువల్గా కొన్ని స్టేట్స్ ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలని, అంటే కొంచెం భౌగోళికంగా సమ్ ప్లేసెస్ సమ్ స్పెషల్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్పెషల్ నేమ్స్ అనేది కూడా చదవండి, అంటే నిక్ నేమ్స్ లాంటి. ఇప్పుడు పింక్ సిటీ అని దేన్ని అంటారు, జైపూర్, అలాంటి నిక్ నేమ్స్ సంబంధించి బిట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ద కూలింగ్ మీడియం ఫర్ ద లార్జ్ hadron collider and superconducting magnets in MRI scanners and NMR spectrometers. సో ఎన్ఎంఆర్ అదే ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేసేటప్పుడు ఒక హైడ్రోన్ కొలిడర్ అనేది ఉంటుంది, లార్జ్ అది ఏంటి గ్యాస్ అంటే హీలియం అనమాట. అది ఇన్ 2018 గూగుల్ డూడిల్ సెలబ్రేషన్స్ ఇన్ 100th birthday ఆఫ్ మృణాలిని సారాభాయ్ సీజ్ an exponent of which of the following dance forms, అంటే భరతనాట్యం అండ్ కథక్కలి. భరతనాట్యం ఎక్స్ప్రెస్ సౌత్ ఇండియా రిలీజియస్ విచ్ థీమ్ అండ్ స్పిరిచువల్ ఐడియాస్ ఆఫ్. భరతనాట్యం అక్కడ నటరాజు బొమ్మ పెట్టుకుంటాం, అదంటే ఎవరు, శివుడు, శైవసం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ మ్యూజిషియన్స్ ఈజ్ పాపులర్ ఫర్ హిస్ మాస్టరీ ఓవర్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సితార్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సితారే కాదు, ఏదే తబలా, ఇలాంటివన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి ఒక బిట్ అయితే 100% వస్తుంది. సో ప్రిపేర్ అవ్వండి. ఇది విలాయత్ ఖాన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద హోస్ట్ ఆఫ్ ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియా కప్ ఫుట్బాల్ 2022? ఇండియా. యాక్చువల్గా ఐసీసీ 2023 ఎక్కడ కండక్ట్ అవుతుంది, క్రికెట్ ఇండియాలోనే కండక్ట్ అవుతుంది. అలాగే ఒలింపిక్స్ నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ కండక్ట్ అవుతుంది, అలాగే కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ భారతి ప్రదీప్ కులకర్ణి వాజ్ కాన్ఫర్డ్ విచ్ ఆఫ్ ది అర్జున్ అవార్డ్ 2022 ఫర్ హర్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్. ఓకే, కులకర్ణి అనే ఆమె ఇక్కడ ఎంఎస్ కాదు, మిస్ చెస్ సంబంధించింది. అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ టైగర్ లీజియన్? సుభాష్ చంద్రబోస్. నేమ్ ద రీప్రొడక్టివ్ స్ట్రాటజీ ఇన్ విచ్ parasites takes advantage of the care of others individuals of the same species or different species to raise their young, అంటే బ్రోడ్ parasitism. వన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ 2011 ప్రకారంగా అసెండింగ్ ఆర్డర్లో ఏది అంటే ఫస్ట్ ఒడిశా, మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్. అండ్ ఇన్ విచ్ ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ తిన్ని ఇండస్ట్రీ ఆర్ యూనిట్ ఇంక్రీజ్ టు 2 lakhs, అంటే 1980లో. యాక్చువల్గా ఇండస్ట్రియల్ పాలసీ పివి నరసింహరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు, అది ఎప్పుడంటే 1991. అది చాలా ఇంపార్టెంట్ బిట్. అండ్ విచ్ సైంటిస్ట్ త్రూ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టడీ స్టేట్ ఆఫ్ ది యూనివర్స్, అంటే ఫెరెడ్ హోయల్. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్
Rotwari system of revenue collections in India introduced by the British was based on the Ricearian theory of rent, who received Nobel Prize in 1901 for recognition of extraordinary services rendered by discoveries of laws of chemical dynamics. ఈ సంబంధించి నోబెల్ ప్రైజెస్ గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రిలేటెడ్ టు సిటిజన్షిప్? ఆన్సర్ ఆర్టికల్ 5 to 11. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఎప్పుడు, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.